వీళ్ళందరినీ కూడా అది అనుభవించి ఉంది, ఆ విధంగా తీసుకోవాలి. అవే కాకుండా మరి మిగతా అన్ని సమస్యలు ఇప్పటి వరకు ఉన్నాయని కూడా పరిష్కారం చేసినందుకు గౌరవ మరి మంత్రులకి అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా రేపు భారీగా సంబరాలు చేయాలి. అట్లాగే మరి ముఖ్యమంత్రి గారికి మరి ఉప ముఖ్యమంత్రి గారు వనప్రవర్తన గారి ఫోటోలకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముగింపుగా మాట్లాడే ముందు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆర్థికంగా సంస్థకు అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆర్టీసీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రతిపక్షాలకు సంబంధించి చాలా మంది రాజకీయ పరంగా శివరాజకీయాలతో సహా అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసిన మీరంతా సమయంతో సంస్థ మనది కాపాడుకోవాలని ప్రయత్నం చేసి మీ అందరికీ అభినందనలు. శాంతి భద్రతగా ఈరోజు ఇంకా చాలా మంది అందరూ కూడా మాట్లాడాలి. దయచేసి మీరు మళ్ళీ బయట రేపేళ్ళని ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకొని టైం ఇప్పటికీ 1:30 అవుతా ఉంది, చూసే చాలా అటువంటి పరిస్థితి. కాబట్టి నేను మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ముగింపుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, పెద్దలు శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా డాక్టర్ వివేక్ గారికి, అదేవిధంగా అధికారుల చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యంగా అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఈ కమిటీ చైర్మన్ గా వికాస్ రాజ్ గారు, దాని కిషోర్ గారు, సతీష్ సుల్తాన్ గారు, ఆర్టీసీ ఎంపీ గారు, ఇతర అధికారులతో పాటుగా ఈ యొక్క కార్మికుల సంక్షేమానికి పాజిటివ్ గా డిసిషన్ తీసుకున్న ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహకార క్యాబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు రవాణా శాఖకు తెలియజేస్తూ, ఇది ప్రజల సంస్థ. రేపు ఉద్యోగస్తులు శ్రమపడి ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ, ఎటువంటి వివక్ష కక్ష సాధింపు ఏముండదు, అందరూ డ్యూటీలో చేయాలి. ఈ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా సానుకూలంగా ఉండాలనేటువంటి మాటతోటి ఈ సంక్షేమం పట్ల ఎప్పటి నుంచో చెప్తానో తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అందరూ కూడా కలిసి ముందుకు పోవాలని మాట అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కోరుతారు. అదే కూడా మాట్లాడుతున్నారు, సురేష్ మాట్లాడతారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద జరిగిన కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా దాన్ని ప్రయత్నించారు. అదే రకంగా గత 3 రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా ప్రయత్నించి ఈ రోజున ఒక ఎమికబుల్ సెటిల్మెంట్ చేసినందుకు అందరికీ ఈ సభ వేదికను ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి నుంచి ఏదైతే సమయం విరమించిన మా యూనియన్ గా కూడా సమయం విరమించాలని, రేపు పొద్దున్నే అందరూ ఫస్ట్ డ్యూటీ నుంచి కూడా అందరూ డ్యూటీకి ఎక్కాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి పెరుగుతారు. ఒక్క నిమిషం అది